వికారం కాదు కనుక, అది పరిశుద్ధమైన మందిరము కనుక, ఆ పరిశుద్ధమైన మందిరంలో పరిశుద్ధుడైన తండ్రి నివసిస్తున్నాడు కనుక మనం అట్లాగిట్లాగా పోకూడదు అని చెప్పి యాకోబు మాట్లాడతాడు. హల్లెలూయా. ఎందుకని మాటలు ప్రభు చెప్తున్నా నువ్వు పవిత్రాలుగా ఆయన ఎదుట నిన్ను నిలబెట్టాలని. సంఘ కాపురి యొక్క బాధ, సంఘ కాపురి యొక్క తపన ఏంటిదంటే నీవు ఆయన ఎదుట పవిత్రంగా కనపడాలని, పవిత్రాలుగా నువ్వు కనపడాలని. నీవు పవిత్రాలుగా నువ్వు కనపడాలంటే నిన్ను నువ్వు ప్రభుకు సమర్పించుకోవాలి. నువ్వు సమర్పించుకోకుండా నువ్వు పవిత్రులుగా మార్చబడలేవు. ఏమవ్వలేవు, నువ్వు ఏమాత్రము కూడా మార్చబడలేవు. నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. ప్రభువా, నా జీవితం నీది, ఇదిగో నా ఆస్తి నీది, నా సమస్తము నీవు నా తండ్రి, నేను ఏమాత్రము కాదు అని నువ్వేం చేయాలంటే ప్రభుకు నిన్ను నువ్వు సమర్పించేసుకోవాలి. హల్లెలూయా. చెప్తాను, సమర్పించుకున్న ఒక ఆయన